అసలు వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటండి? ఈరోజు మనం వెబ్ అప్లికేషన్స్ కానీ లైక్ కంప్యూటర్ డెస్క్టాప్, కంప్యూటర్ సిస్టమ్స్, ల్యాప్టాప్లు ఇలాంటి వాటిల్లో వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేసి, ఒక సైట్ ఓపెన్ చేసి దాంట్లో ఇన్ఫర్మేషన్ చూడటం, లాగిన్స్ కానీ ఇలా ఏదైనా చేసి ఇంటరాక్ట్ అవ్వటం. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సింపుల్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్సైట్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఈకామర్స్ పోర్టల్స్, ఇంకా ఒక గ్యాస్ బుక్ చేయాలన్నా, కరెంట్ బిల్ పే చేయాలన్నా, అదేవిధంగా ఒక గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ అప్లికేషన్స్ని అప్లై చేయాలన్నా, ఒక సైట్ ఓపెన్ చేసి మనం వెబ్సైట్ని www.url అంటే లైక్ పర్టికులర్ సైట్ డొమైన్ నేమ్ అంటారు దాన్ని, ఓపెన్ చేసి దాన్ని మనం అప్లికేషన్ యాక్సెస్ చేసి మన డీటెయిల్స్ సబ్మిట్ చేయటం, లేదంటే మన ఫంక్షనాలిటీ కావాల్సిన రిక్వైర్మెంట్ని మనం అక్కడి నుంచి మనం సర్వీస్ ఆఫర్ లాగా పొందడం జరుగుతుంది. ఇదే విధంగా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలపర్గా నేను కూడా రెడీ అవ్వాలి. అలాంటి సాఫ్ట్వేర్లు రెడీ చేసుకునేంత విధానానికి నేను ఒక టెక్నికల్గా లైక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక కోడింగ్ రాసే విధానాలు, పద్ధతులు నేను నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్ ఎవరికి ఉన్నా సరే వెబ్ డెవలపర్గా మీరు కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు. అయితే ఈ కెరియర్ చూజింగ్లో మరి వెబ్ డెవలపర్గా నేను అవ్వాలి అనుకున్నప్పుడు మరి నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లైక్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఏం నేర్చుకోవాలి, కోడింగ్ టెక్నాలజీస్ ఏంటి, డేటాబేసెస్ ఏంటని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయండి ఫస్ట్. సో ఈ సందేహాలని మనం చాలా జాగ్రత్తగా, వెబ్ డెవలపర్ అంటే ఇట్స్ లైక్ అ బిగ్ ఓషియన్ టైపు, సింపుల్గా చెప్పాలంటే. ఎర్లియర్ డేస్లో ఒక్కొక్క కేటగిరీలో ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడం కంపెనీలు ఇవన్నీ చేసినాయి. ఈ రోజుల్లో స్పెసిఫిక్గా మనం చెప్పాలి అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అని ఒక కొత్త రోల్, అంటే లైక్ ఆల్ ఫేజెస్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్కి సంబంధించిన ఫేజెస్లో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇలాంటి టెక్నాలజీస్, కోడింగ్లో పైథాన్ కానీ, జావా కానీ, మన మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ అయితే C#, ASP.NET విత్ ఫ్రేమ్వర్క్స్. అదేవిధంగా డేటాబేసెస్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ SQL, PostgreSQL, MySQL, MongoDB ఏమండి. ఇలా మన ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో విత్ ఫ్రేమ్వర్క్స్ లైక్ జావా స్క్రిప్ట్ లాంటివి, యాంగులర్ JS, రియాక్ట్ JS అంటే లైట్ వెయిట్ అప్లికేషన్స్ని తయారు చేయటం. వెబ్ అప్లికేషన్తో పాటు మొబైల్ యాప్ కూడా మనకి ఈజీగా ఈ ఫ్రేమ్వర్క్స్తో మనం ఈజీగా చేసి ఒక అప్లికేషన్ చేసుకుంటే మనం ఈ మల్టీ డొమైన్లో క్రాస్ ప్లాట్ఫామ్లో వర్క్ చేయడం అంటారు అన్నమాట ఇట్లా. అందుకే ఇవి బాగా పాపులర్ అయినాయి ఈ రోజుల్లో. సో నేర్చుకునేటప్పుడు మనం చూస్ చేసుకునే టెక్నాలజీ కానీ, ఈ కెరీర్ లైక్ ఫ్యూచర్ కెరీర్ ఏ విధంగా ఉండబోతుంది అనే ఆలోచనతో కనుక మీరు కెరీర్ని లైక్ డొమైన్ కానీ, సబ్జెక్ట్ కానీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఎస్ డెఫినెట్గా ఇన్ బిట్వీన్ ఒకవేళ స్విచ్ అవ్వాలనుకున్నా మీరు చాలా ఈజీగా మీరు అడుగులు ముందుకు ఇవ్వగలరు. ఫస్ట్ పాయింట్ నేను ఒకటి కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పదలుచుకుంది ఏంటంటే, కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో గనక జావా మీ ప్యాషన్ ఏదైతే అది, జావా, పైథన్, C#, PHP ఇలా ఏదైనా కేటగిరీలో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా నేర్చుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేంజ్ అవ్వాలనుకున్నా స్విచ్ అవ్వాలంటారు దాన్ని. కంపెనీ రిక్వైర్మెంట్, ప్రాజెక్ట్ని బట్టి కంపెనీ కూడా మిమ్మల్ని వేరే ప్రాజెక్ట్కి అసైన్ చేయటం, అక్కడ స్విచ్ అవ్వటం, మారటం జరుగుతాయండి. ఇవన్నీ వెరీ క్వైట్ కామన్. ఆల్రెడీ వర్క్ చేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఈ కాన్సెప్ట్స్ అర్థమైంది. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చేసుకున్నాను నేను, లేకపోతే ఒక టెక్నాలజీ నేర్చేసుకున్నాను, దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ మీ టు లైక్ గ్రో కెరీర్ స్ట్రాంగ్లీ, అట్లా ఏం ఉండదు. ఎందుకంటే మేబీ చెప్పగలం, చెప్పలేకపోవచ్చు. ప్రాజెక్ట్స్ దాని మీద లేకపోతే స్విచ్ ఓవర్ చేయాలి అంటారు కంపెనీలు. బట్ దే విల్ గివ్ యూ సమ్ టైమ్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్టాండర్డ్గా ఉంటే మీరు అక్కడి నుంచి స్విచ్ అవ్వడం చాలా ఈజీ డెఫినెట్గా.
10-15 days కూడా మ్యాక్సిమం టైం పట్టదు. ఒక ప్రొఫెషనల్ వేలో మీరు కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ అవుతూ నేర్చుకుంటే. సో కెరీర్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఏదైనా సరే వెబ్ డెవలప్మెంట్లో అడుగులు వేయాలనుకుంటే మీ యొక్క ప్రయత్నాన్ని ఈరోజే మొదలు పెట్టండి. అదేవిధంగా స్ట్రాంగ్గా ఫండమెంటల్స్ థియరిటికల్గా చదవండి, ఇంపార్టెంట్. అంటే వాట్ ఈజ్ వాట్ అనేది అండర్స్టాండ్ అవడం కోసం. సెకండ్, ప్రతి కాన్సెప్ట్ని కూడా ప్రాక్టికల్ వేలో సోర్స్ కోడ్ హ్యాండ్స్ ఆన్ సెషన్స్ లాగా రాస్తూ ఒక చిన్న ప్రాజెక్ట్, దాని నుంచి సొల్యూషన్ ఏమొచ్చింది అండ్ మీ ఓన్ ఐడియాలజీ ఏంటి, ఎలా అప్లై చేస్తే దాని థాట్స్ మీరు ఎట్లా మార్చగలరు, ఇలా ట్రై చేయండి. అలా నేర్చుకోవడం వల్ల రియల్ టైం ప్రాజెక్ట్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది మీకు టాస్క్. ఎస్, అండ్ స్ట్రాంగ్గా మీ కెరీర్ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. లేటెస్ట్ అండ్ ఏఐ టెక్నాలజీస్, ChatGPT లాంటి టూల్ని యాడ్ చేయటం వల్ల తక్కువ టైంలో మీరు మాస్టర్ అయిపోవచ్చు వెబ్ డెవలప్మెంట్లో కూడా. ఈరోజే ప్రయత్నించండి, ప్రాక్టికల్ వేలో ట్రై చేస్తూ నేర్చుకోండి. ఎస్, మీకు మీరే మాస్టర్ అవ్వడానికి ప్రయత్నించండి. లైక్ డిపెండింగ్, అంటే టూ మచ్ డిపెండింగ్ అదర్స్ మీద అవటం అనేది మంచిది కాదు ఎప్పటికీ కూడా. సో మిమ్మల్ని మీరు మాస్టర్గా తీర్చిదిద్దుకుంటూ అండర్స్టాండ్ అవుతూ లర్న్ చేయండి. ఎస్, ఫ్యూచర్ ఈజ్ యువర్స్.